యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, అలాంటి యువతను తీర్చిదిద్దేందుకే ధనిక్ భారత్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్లు లాయిడ్ గ్రూప్ సీఎండీ సంస్థ వ్యవస్థాపకులు విక్రమ్ నారాయణరావు తెలిపారు. మధురవాడ పీఎం పాలెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధనిక్ భారత్ విద్యా సంస్థల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ లక్ష్యాలు, ఆలోచనలు వివరించారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యకు నూతన దిశ చూపడమే తమ లక్ష్యమని సంస్థ డైరెక్టర్ బాలలత మల్లవరపు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అజయ్తో పాటు ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్రమ్ నారాయణరావు మాట్లాడుతూ, ధనిక్ అంటే కేవలం ఆర్థిక సంపద మాత్రమే కాదని, జ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు, నైతిక విలువలతో కూడిన విద్య అసలైన సంపద అని అన్నారు. ప్రముఖ సివిల్స్ మెంటర్ బాలలత మల్లవరపు అకాడమిక్ మార్గదర్శకత్వంలో ఈ సంస్థను రూపొందించామని తెలిపారు. కాబట్టి దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న సదుద్దేశంతో విక్రమ్ నారాయణరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన లాయిడ్ గ్రూప్ చైర్మన్ అండి. లాయిడ్ గ్రూప్ అంటే చాలా ఫేమస్ హెల్త్ కేర్ కంపెనీ అండ్ చాలా రకరకాల కంపెనీస్ కూడా ఉన్నాయి లాయిడ్ గ్రూప్ కింద. సార్ అక్కడ ఫార్మా అంత పెద్ద వ్యవస్థలో ఆయన చూసిన సక్సెస్ తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉందో, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రత్యేకత ఏంటంటే చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో. మనం చూస్తే మన లోకల్ కాలేజెస్ కావచ్చు, పాన్ ఇండియా కాలేజెస్ కావచ్చు. కానీ మాది విభిన్నమైన ఆలోచన అండి. ధనిక్ భారత్ అంటే సమృద్ధి అని అర్థం. ధనిక్ అంటే సమృద్ధి అంటే టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ పరంగా కావచ్చు, లేకపోతే మన కల్చర్ పరంగా కావచ్చు, అన్నిట్లో సమృద్ధి గల పౌరులను తయారు చేసేందుకు ముఖ్యంగా 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ట్రాన్స్ఫర్మేటివ్ ఏజ్ కాబట్టి ఆ దశలో పిల్లల్ని కనుక బాగు చేయగలిగితే, వాళ్ళని బెటర్ చేయగలిగితే ఇంకాస్త బెటర్ సిటిజన్స్ తయారవుతారు. మనం ధనిక్ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మన దేశాన్ని తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపిస్తున్నామండి. దీనికి చాలా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు. 30-40 మందికి ఒక్కొక్క క్లాస్ రూమ్స్, మినిమం స్ట్రెంత్, మాక్సిమం ఫోకస్ అనమాట. తక్కువ మంది స్టూడెంట్స్తో ఎక్కువ ఫోకస్ ఇచ్చి 3 లేయర్డ్ టీచింగ్ అప్రోచ్ అంటే క్లాస్ రూమ్ లో ఫ్యాకల్టీ ఉంటారు, ఆ తర్వాత మెంటర్ ఉంటారు, ఆ తర్వాత కౌన్సిలర్ ఉంటారు. ఈ 3 లేయర్డ్ అప్రోచ్ తో పిల్లల మీద ఫోకస్ పెట్టి వాళ్ళని స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ అనమాట, పూర్తి స్థాయిలో వాళ్ళని ఒత్తిడి పెట్టకుండా కాన్సెప్చువల్ క్లారిటీస్ తో నేర్పించే కొత్త విద్యా విధానంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ముందుకు వస్తాయండి. ప్రత్యేకంగా ధనిక్ ఆంధ్ర చేయాలన్న ఉద్దేశం అన్నమాట. మనందరూ తెలుసు, మన సీఎం గారి కల కూడా అదే, ఆంధ్రప్రదేశ్ ని ధనిక్ ఆంధ్రగా చేయాలని చెప్పి. దానికి ధనిక్ భారత్ విద్యా సంస్థలు కూడా ముందుకు వస్తూ ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో అన్ని రంగాలు అంటే విద్యా రంగంలో అన్ని లెవెల్స్ లో, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, అన్నింటిలో అడుగు పెట్టాలన్న ఆలోచన. ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఐఐటి, జేఈ, నీట్ కావచ్చు, వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్, దాంతోపాటు ఇంటర్మీడియట్ తర్వాత లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. అండ్ మనందరికీ తెలుసు భవిష్యత్ అంతా కూడా ఆంటర్ప్రినర్షిప్ కావచ్చు. కాబట్టి ధనిక్ భారత్ లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి భవిష్యత్తులో కూడా అంటే చాలా మంది కాలేజెస్ పిల్లోడు వెళ్ళిపోయాడంటే బయటికి ఇంకా అక్కడ వదిలేస్తారు. మేము అలా కాదు, వెళ్ళిపోయిన వాళ్ళతో కూడా టచ్ ఉంచుకుని వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనమాట. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళని మనం పట్టుకునే ఉంటాము. వాళ్ళు ఒక జీవితంలో ఒక స్థాయిలో సెటిల్ అయ్యేదాకా అనమాట. అంటే కేవలం ఉద్యోగాల కోసం ఎత్తుకోవడమే కాదు, ఉద్యోగాల సృష్టికర్తలా మా పిల్లల్ని మార్చడమే మా బాధ్యత అనుకుని వస్తున్నాము. ఇది సామాజిక బాధ్యతగా వస్తున్నాం అన్నమాట. దీనికి సంబంధించి ఒక విజనరీ మన ముందున్నారు. ఆయనే లాయిడ్ గ్రూప్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు. ఆయన ఆల్రెడీ వాళ్ళ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మీకు చాలా మందికి తెలియని గ్రామం ఒకటి ఉంది, చాలా మంది వెళ్ళాలి. ఖచ్చితంగా ఈటీవీ వాళ్ళు కూడా ప్రజెంట్ చేశారు ఆ గ్రామం గురించి, గొనసపూడి అని చెప్పి. ఆ గ్రామంలో సార్ మొదటి మార్గదర్శి, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన P4 ఇనిషియేటివ్ లో మొదటి మార్గదర్శి అండి. అక్కడ మీరు చాలా ఆశ్చర్యపోతారు, గ్రామాల్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ మాట్లాడచ్చండి. నమస్తే అండి, నమస్తే వైజాగ్ పీపుల్. నా పేరు విక్రమ్ నారాయణరావు. ఇప్పుడు మేడం మాట్లాడినంత కూడాను కరెక్ట్గా చెప్పాలని అంటే ధనిక్ భారత్ అనే నేమ్ని మేము చూస్ చేసుకోవటానికి గల ఏకైక కారణం అండి. కొన్ని సంవత్సరాల నుంచి మాకు మనందరం కూడా చిన్నప్పుడు చదువుకున్నాం ఏమని, భారతదేశం అనేది ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. ఆ తర్వాత తరం గడిచిన 6 డెకేడ్స్ నుంచి కూడా నాకు తెలిసి ఇదే స్లోగన్ని కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాం, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. సో ఈ డెవలపింగ్ కంట్రీని అంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగానే చూస్తున్నాం. ఇంకా దాంట్లోనే నాకు ఒక మైనస్ పాయింట్ కనిపించింది అనమాట. అదేంటంటే దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని
అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఏకైక లక్ష్యం తోటి ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశామండి. అందులో భాగమే ధనిక్ భారత్ విద్యా సంస్థల స్థాపన. ఈ ధనిక్ భారత్ మిషన్ లో నుంచి ఒక భాగమే విద్యా సంస్థల స్థాపన అన్నమాట. ఈ విద్యా సంస్థలను కూడాను మేము ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కి ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే మన కౌమార దశలో ఉండే ఏజ్ అన్నమాట. ఇది 15 to 18 years మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ లో ఉంటారు. ఈ ఏజ్ లోనే యాక్చువల్ గా వాళ్ళ కెరీర్ కి సంబంధించిన వాళ్ళకి నెక్స్ట్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే డాక్టర్ అవ్వాలన్నా లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నా సరే ఏం అవ్వాలన్నా సరే వాళ్ళ కెరీర్ కి సంబంధించిన మోస్ట్ క్రూషియల్ పీరియడ్ ఈ ఇంటర్మీడియట్ అన్నమాట. ఈ ఇంటర్మీడియట్ లోనే ఎంతో మంది మీరు గమనించిన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ ఏజ్ లోనే ఎంతో మంది కొంచెం ఇబ్బంది పడతారన్నమాట. ఆ టైంలో సరైన విధంగా మేడం చెప్పినట్లు 3 స్టేజ్ ఎడ్యుకేషన్ అరేంజ్ చేస్తూ ప్రాపర్గా గనక వాళ్ళని గనక మేము గనక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఎంతో మంది కెరియర్స్ డిస్టర్బ్ కాకుండా ముందుకెళ్తాయి అనే ఏకైక ఉద్దేశంతో ఈ ఇంటర్మీడియట్ విద్య అనేది ఫస్ట్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందుకనే మా యొక్క ఫ్యాకల్టీ అయినా సరే ఎడ్యుకేషనల్ విజనరీస్ అయినా సరే ఎవరైనా సరే బాగా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. ఇక్కడ హెడ్గా ఉన్న మస్తాన్ రావు గారు కూడాను 25 సంవత్సరాల పైనే సీనియర్ అన్నమాట. వారు కూడాను జాయిన్ అయ్యారు ఇక్కడ. అలాగే ఆ మెంటార్షిప్ ఇవ్వటానికి మేడం కూడాను ముందుకొచ్చారు, డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క విజన్ని అర్థం చేసుకొని కన్విన్స్ అయ్యి జాయిన్ అయ్యారనమాట. మాది వచ్చేసరికి మాక్సిమం ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఫార్మా బిజినెస్ మీ అందరికీ తెలుసు. ఫార్మా బిజినెస్ ఎట్లా ముందుకెళ్తుంది అనేది. లాయిడ్ హెల్త్ కేర్ అనేది కూడాను వెల్ నోన్ కంపెనీ. మేమే స్టార్ట్ చేసాం 14 years కిందట. ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు 3000 మంది పైన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ 100 కంపెనీస్లో ఉంది, టాప్ 60లో కూడా ఉంది మా కంపెనీ. అక్కడి నుంచి ఈ విద్యా సంస్థలకు ఎందుకు రావాలంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒకే ఒక కాన్సెప్ట్లో మొదట ఏది చేసినా సరే మా సొసైటీ మన సొసైటీ అనేది అంటే మేము బాంబేలో ఉంటున్నా సరే మా గ్రామము మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము అన్ని పనులు చేసుకుంటూ వచ్చాము ఈ 14 సంవత్సరాల నుంచి. ఇంకా ఇంకా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపిస్తున్నామండి. మేజర్గా మేము కాన్సన్ట్రేట్ చేసేది వచ్చేసరికి క్వాలిటీ అండి. క్వాలిటీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాము. ప్రతి